వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పార్లర్లో మనం వేల రూపాయలతో చేసుకునే కెరాటిన్ ట్రీట్మెంట్ మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మన హెయిర్ సిల్క్, స్మూత్ అండ్ స్ట్రైట్గా ఎలా మార్చుకోవాలో మీకు ఈ వీడియోలో స్పష్టంగా చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. ముందుగా దీనికోసం నేను రైస్ 3 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి. నాది మీడియం హెయిర్ కాబట్టి నాకు 3 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు 4 to 5 టేబుల్స్ తీసుకోండి. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు ప్రిఫర్ చేయండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్, మీడియం గ్లాస్ 1 వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించిన తర్వాత కొంచెం వాటర్ ఉండగానే నేను స్టవ్ ఆఫ్ చేశానండి. మీరు చూడొచ్చు కొంచెం వాటర్ ఉంది. అలా ఉండగానే మీరు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ విధంగా వేరే బౌల్లో పెట్టుకున్నాక అదే బౌల్లో ఫ్లాక్స్ సీడ్స్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నానండి. 3 టేబుల్ స్పూన్. లాంగ్ హెయిర్ వాళ్ళు అయితే 4 to 5 టేబుల్ స్పూన్ అండి. ఇందులో కూడా సేమ్ మీడియం గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఇది వచ్చేసి దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలండి. సో ఈ విధంగా జెల్ కన్సిస్టెన్సీ వచ్చిందాక నేను చూపిస్తున్నాను కదా, ఇలా జెల్ కన్సిస్టెన్సీ వచ్చాక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేను ఈ విధంగా కాటన్ క్లాత్ తీసుకుంటున్నాను. ఈ కాటన్ క్లాత్లోనే ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ త్వరగా రాదండి, ఇట్లా కాటన్ క్లాత్లో పిండుకుంటేనే అది వస్తుంది. నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మీరు ఇలా పిండుకోలేనంటే మాత్రం వేడి మీదనే ఫిల్టర్ చేసుకోండి. స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవచ్చు. నేను కొంచెం చల్లారిన తర్వాత ఇలా పిండుకుంటున్నాను. మీరు కావాలంటే స్ట్రైనర్ సహాయంతో వేడిగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసుకోవచ్చు. రైస్లో విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయండి. చాలామంది హెయిర్ గ్రోత్కి రైస్ని ఎక్కువగా వాడతారు. ఆ విషయం మీకు ఆల్రెడీ తెలుసుండొచ్చు. సో రైస్ హెయిర్కి ది బెస్ట్ రెమెడీ అనమాట. ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ఇవి మన హెయిర్కి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ జెల్ కూడా యాడ్ చేస్తానండి. ఫ్లాక్స్ సీడ్స్ జెల్ వచ్చేసి జెల్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, సో కొంచెం ఇదంతా నీట్గా తీసుకుంటున్నాను. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కానీ కంపల్సరీ రిజల్ట్ అయితే బాగుంటుందండి. ఇది వీక్లీ వచ్చేసి 2 టైమ్స్ చేయాలండి. కాకపోతే ఇది ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోవడానికి బాగుండదండి. మనం ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని మనం చేసుకోవాలి. అప్పుడే రిజల్ట్ తెలుస్తుందన్నమాట. ఖచ్చితంగా రిజల్ట్ అయితే తెలుస్తుందండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా అనిపించి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను అలోవెరా జెల్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలోవెరా జెల్ ఏ కంపెనీ అయినా పర్లేదండి. ప్రాసెస్డ్ జెల్ అయినా బాగానే ఉంటుంది, లేదంటే న్యాచురల్ అలోవెరా జెల్ అయినా బాగుంటుంది. సో నేను మిక్సీ జార్లో గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటుందండి. మనకి మార్కెట్లో దొరికే క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం స్కాల్ప్ నుంచి మొత్తం కింద వరకు ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం అప్లై చేసుకుని 30 to 40 మినిట్స్ ఉంచుకోండి. తర్వాత మైల్డ్ షాంపూతో మీరు స్నానం చేసేయండి. లేదు మేము షాంపూ అప్లై చేయము, నార్మల్గా వాటర్తోనే వాష్ చేసుకున్నామన్నా పర్లేదండి. అలా అయినా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. వాష్ చేసుకునేటప్పుడు వాటర్ లూక్వామ్ వాటర్ అయితే రిజల్ట్ బెటర్గా ఉంటుందండి. హాట్ వాటర్ మరీ ఎక్కువ వద్దు. సో వాష్ చేసిన తర్వాత ఈ విధంగా టవల్తో వైప్ చేసుకోండి. ఇలా మీరు వీక్లీ ట్వైస్ చేయండి. ఒక 1 month 2 month కంపల్సరీ ట్రై చేస్తే మీరే చేంజ్ చూస్తారండి. ఈ వీడియో నేను ఆల్రెడీ ట్రై చేస్తున్న వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.